ఇండియాలో పెట్రోల్ కు ప్రత్యామ్నాయంగా E85 మరియు E100 ఇథనాల్ ను ప్రవేశపెడుతున్నారు. E85 ఇథనాల్ ఇందులో దాదాపు 85% ఇథనాల్, 15% పెట్రోల్ ఉంటాయి. ఇది కేవలం ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలకు మాత్రమే రూపొందించబడుతుంది. E100 ఇథనాల్ ఇది దాదాపు 100% స్వచ్ఛమైన ఇథనాల్. ఇది కూడా ప్రత్యేకంగా రూపొందించబడిన ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల్లో మాత్రమే పనిచేస్తుంది. ప్రస్తుతం మనం వాడుతున్న సాధారణ పెట్రోల్ కార్లు లేదా E20 వాహనాల్లో ఈ ఇథనాల్ ను అస్సలు వాడకూడదు. వాడితే ఇంజిన్ మరియు ఫ్యూయల్ సిస్టమ్ తీవ్రంగా దెబ్బతింటుంది. ధర తక్కువ ఉన్నప్పటికీ దీనివల్ల లాభాలు నష్టాలు కూడా ఉన్నాయి. E85 ప్రస్తుతం పెట్రోల్ ధర కంటే సుమారు 20 రూపాయల వరకు తగ్గుతుంది. ధర పరంగా ఇది కొంచెం మెరుగ్గానే ఉంది, కానీ మైలేజ్ లో మాత్రం తేడా వస్తుంది. ఇప్పటికే సామాన్యుడు గమనించాల్సిన ప్రధాన అంశం ఏంటంటే పెట్రోల్ తో పోలిస్తే ఇథనాల్ కు శక్తి సాంద్రత తక్కువ. E85 వాడినప్పుడు సాధారణంగా పెట్రోల్ తో పోలిస్తే మైలేజ్ 20% నుండి 30% వరకు తగ్గే అవకాశం ఉంది. E100 వాడితే మైలేజ్ నష్టం ఇంకా ఎక్కువగా ఉండొచ్చు. దాదాపు 35% మైలేజ్ తగ్గే అవకాశం ఉంది. అంటే లీటర్ కు ధర తక్కువైనా ఎక్కువ ఇంధనం ఖర్చు అవుతుంది. కాబట్టి ప్రయాణ ఖర్చు పెట్రోల్ తో సమానంగా లేదా అంతకంటే ఎక్కువ కూడా ఉండవచ్చు. ఈ ఇంధనాలను వాడాలంటే ప్రత్యేకంగా తయారు చేసిన ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు మాత్రమే వాడాలి. పాత వాహనాల్లో ఇవి పనిచేయవు. జూన్ 2026 నుండి ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల్లో మాత్రమే ఇవి అందుబాటులోకి వస్తాయి. 2027 నాటికి 5,000 కేంద్రాలను పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంధనాల వాడకం వల్ల కాలుష్యం తగ్గుతుంది మరియు ముడి చమురు దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిది.